హలో సినీఫైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. ఈ రోజు మీ ముందుకి ఇంకో కొత్త సినిమా రివ్యూతో వచ్చాం. మూవీ నేమ్ లోక చాప్టర్ 1 చంద్ర, which is dubbed into Telugu as Kotta Loka, which is directed by Dominic Arun and produced by DQ, starring Kalyani Priyadarshini, Neslin and Sandy Master. ఈ మూవీ పర్సనల్ గా నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ మలయాళం దిస్ ఇయర్. ఎందుకంటే మూవీ ఫస్ట్ పోస్టర్ నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని అనిపించింది. ఇంకా టీజర్ అండ్ ట్రైలర్ చూసాక అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంతకీ మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందో లేదో, మీకు ఈ మూవీ వర్త్ వాచింగో కాదో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే లీడ్ రోల్లో కళ్యాణి ప్రియదర్శిని షీ డిడ్ ఏ అల్టిమేట్ జస్టిఫికేషన్ ఫర్ ద రోల్. లుక్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకా క్యారెక్టర్ డిజైన్ కి తగ్గట్టు అన్ని ఎమోషన్స్ ని చాలా బాగా కన్వే చేసింది. ఇక నెస్లిన్ ప్రేమలు సినిమాతో తెలుగులో తను క్రియేట్ చేసుకున్న క్రేజ్ గురించి నేను విడిగా ఏం చెప్పనవసరం లేదు. తను అయితే మరీ ఓవర్ కాకుండా అలానే డౌన్ కూడా అవ్వకుండా తనదైన జోవియల్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో చాలా సెటిల్ గా పెర్ఫార్మ్ చేశాడు. ఇంకా సపోర్టింగ్ రోల్స్ లో తన ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇంకా శాండీ మాస్టర్ ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేశారు. దాన్ని ఫుల్ ఈస్తో అద్దరగొట్టేశారు. నౌ కమింగ్ టు ద టెక్నికాలిటీస్. డిఓపి బై నిమిష్ రవి. ఆయన సినిమాటోగ్రఫీ ఎలా ఉందో చెప్పే ముందు ఆయన ప్రీవియస్ వర్క్స్ అయిన 3 సినిమా పేర్లు నేను చెప్తా. అప్పుడు మీకే అర్థమవుతుంది. లక్కీ భాస్కర్, కురూప్, కింగ్ ఆఫ్ కొత్త, ఈ 3 సినిమాలో ఆయన డిఓపి ఎంత హైలైట్ అయిందో నేను విడిగా ఏం చెప్పనవసరం లేదు. అలానే ఈ మూవీలో కూడా అంతే టాప్ నాచ్ లో ఉంది. అసలు ఆ టేకింగ్, ఆ ఫ్రేమ్స్, అబ్బా, నేనైతే ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లే కానీ ఎంత చెప్పినా తక్కువే భయ్య. కొన్ని కొన్ని పోర్షన్స్లో ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్నానేమో అన్న ఫీల్ వచ్చింది. ఆ ఫ్రేమింగ్ అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. మూవీకి మేజర్ హైలైట్ అయితే సినిమాటోగ్రఫీ అని కూడా చెప్పొచ్చు. ఎడిటెడ్ బై చామన్ చాకో. హీ డిడ్ ఏ డీసెంట్ జాబ్. మూవీకి తగ్గట్టు ఆ కట్స్ అండ్ ట్రాన్సిషన్స్ని బాగా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్. ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మరీ ఎక్కువ చేసి చెప్తున్నట్టు కాదు కానీ మూవీని అయితే నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాయి భయ్య. ఆ థీమ్ మ్యూజిక్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి క్యారెక్టర్స్ కూడా. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ నుంచి వస్తుందంటేనే అర్థమై ఉంటుంది ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయని. ఒక్క చోట కూడా ఇది ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అని ఫీల్ రానివ్వకుండా టాప్ నాచ్లో ఉన్నాయి విజువల్స్. అండ్ మలయాళం నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద క్వాలిటీయెస్ట్ ఫిల్మ్గా కూడా అనొచ్చు. అండ్ స్క్రీన్ ప్లే బై డామినిక్ అరుణ్ అండ్ శాంతి బాలచంద్రన్. ఆడియన్స్ ని హుక్ చేసే ఒక కామిక్ సూపర్ హీరో కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ గా తీసుకొని వెళ్ళారు. ఫ్లో కూడా చాలా బాగా వెళ్ళింది. మూవీ బిగినింగ్ లోనే కొంచెం కేయాటిక్ గా స్ట్రైట్ టు ది పాయింట్ లోకి వెళ్ళిపోయారు అనిపించింది. వరల్డ్ బిల్డింగ్ కూడా ఇంకొంచెం చూపించి ఉండే బాగుంది అనిపించింది. ఎందుకంటే చాలా డౌట్స్ కూడా రైజ్ అయ్యాయి. వెళ్తూ వెళ్తూ అయినా క్లియర్ అవుతుందేమో అనుకున్నాను కానీ ఇంకా డౌట్స్ రైజ్ అవుతూనే వెళ్ళాయి. అయినా క్యూరియాసిటీ మాత్రం ఏం తగ్గలేదు, అలా పెరుగుతూనే ఉంది. ఫస్ట్ హాఫ్ లో పెట్టుకున్న కొన్ని సెటప్స్ సెకండ్ హాఫ్ లో ఇచ్చిన పే ఆఫ్స్ చాలా బాగా సెట్ అయ్యాయి కూడా. బట్ సెకండ్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ దగ్గర యాక్షన్ సీక్వెన్స్ బాగా ఎక్కువసేపు అలా వెళ్తుంది అన్నట్టు అనిపించింది. అక్కడ ఆ స్పేస్ లో వరల్డ్ బిల్డింగ్ కి టైం తీసుకొని ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఏ మాటకి ఆ మాట మరో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ అయింది. నౌ కమింగ్ టు ద డైరెక్టర్ డామినిక్ అరుణ్. ఈ పేరు గుర్తుపెట్టుకుంటావయ్యా. హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. హిస్ విజన్, హిస్ థాట్ వాస్ సో ఇంప్రెసివ్. మూవీలో ఉన్న ప్రతి క్రాఫ్ట్ అంత పర్ఫెక్ట్ గా కుదిరాయంటే ఖచ్చితంగా తన గ్రేట్నెస్. నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్. మరీ మరీ చెప్తున్నా, పోస్ట్ క్రెడిట్ తర్వాత ఎండ్ క్రెడిట్ తర్వాత వచ్చే ఆ 2 సీన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఫైనల్లీ ఓవరాల్గా మా ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయ్యిందా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే సాటిస్ఫై అయ్యాం. మీరు కూడా థియేటర్లో అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చెప్తున్నా. మళ్ళీ ఇంకో కొత్త రివ్యూతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.